బీజేపీతో పొత్తుల విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ నెల 19, 20న ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇవాళ రేపు ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. అవి పూర్తయిన వెంటనే పొత్తులపై వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో టీడీపీ, జనసేన నేతలతో ఈ నెల 20న లాంఛనంగా చర్చలు ఉండవచ్చని తెలుస్తోంది. ఏ పార్టీ ఎన్ని సీట్లకు పోటీ చేయాలో ఇప్పటికే 3 పార్టీల మధ్య అవగాహన కుదిరిందని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, బీజేపీకి సంబంధించినటువంటి పొత్తుల అంశంలో టీడీపీ, జనసేన పార్టీ ఒక కీలకమైనటువంటి నిర్ణయాలకు ముందుకు వెళ్తుందనే విధంగా చెప్పుకోవచ్చు. ఈ నెల 19, 20న ఢిల్లీ వెళ్లనున్నారు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు. దీంతో 3 పార్టీలకు సంబంధించినటువంటి పొత్తుల అంశం ఏదైతే ఉందో అదొక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే మొన్న పర్యటనలో కూడా కొంత ఈ అంశానికి సంబంధించి బీజేపీ అధినేతలు, టీడీపీ అధినేత చంద్రబాబుతో కూడా చర్చలు జరపడం జరిగింది. తర్వాత జనసేన అధ్యక్షులకు కూడా ఢిల్లీ రావాలనే విధంగా కోరారు. తర్వాత మళ్ళీ ఆ పర్యటన అనేది కూడా సాగినటువంటి పరిస్థితి లేదు. అయితే ప్రజెంట్ మాత్రం ఢిల్లీకి సంబంధించినటువంటి అంశంలో బీజేపీ ఏపీకి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు కానీ, రాష్ట్రంలో పొత్తులకు సంబంధించిన దానిపైన క్లారిటీ ఇవ్వాలనే విధంగా కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా సీట్ల పంపిణీకి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు ఏవైతే చెప్పాలనుకుంటున్నటువంటి అంశాలు ఇప్పటికే చెప్పడం జరిగింది కాబట్టి దానిపైన ఒక క్లారిటీ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ఇటు బీజేపీ, జనసేనకి ఉమ్మడిగా కొన్ని సీట్లు అయితే అడుగుతున్నటువంటి నేపథ్యంలో దానిని టీడీపీ కూడా అంగీకరిస్తున్నట్టు తెలుస్తుంది. కాకపోతే ప్రాంతాలు ఏవనే దానికి సంబంధించిన దానిపైన ఇంకా చర్చలు జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ చేయాలనే విధంగా నిర్ణయం తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి దానిపైన క్లారిటీ అయితే వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ నెల 19, 20 ఢిల్లీ పర్యటనలో పూర్తి స్థాయిలో అయితే 3 పార్టీలకు సంబంధించినటువంటి పొత్తుల పైన కంపల్సరీగా ఒక క్లారిటీగా వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తుంది. ఈ నెల 20న టీడీపీ, జనసేన నేతలు దీనికి సంబంధించి అన్ని రకాలుగా కూడా ప్రిపేర్ అయ్యి ఢిల్లీ వెళ్లేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఢిల్లీ వేదికగానే పొత్తుల పైన చర్చలకు సంబంధించి క్లారిటీ ఇవ్వడంతో పాటు సీట్ల పంపిణీకి సంబంధించి ఎక్కడి నుంచి ఎవరెవరు పోటీ చేయాలి అనే దానిపైన కూడా ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ తీసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కంపల్సరిగా అన్ని రకాలుగా కూడా బీజేపీ కూడా వీరితో చర్చల్లో సిద్ధమయ్యే చర్చించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కంపల్సరిగా ఈ మంత్ 20 తర్వాత కంపల్సరిగా రాష్ట్రంలో పొత్తులకు సంబంధించి క్లారిటీ ఇవ్వడంతో పాటు సీట్ల ప్రకటనలు కూడా 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అయితే చేసే అవకాశాలు ఉన్నాయి. పోటీలకు సంబంధించి కూడా ఇప్పటికే జనసేన గానీ, టీడీపీ గానీ, బీజేపీ కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. ఢిల్లీ వేదికగా వీటికి ముగింపు అయితే వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాయి, అంటే ఓవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని ప్రకటించి సిద్ధం సభ ద్వారా చూసుకుపోతున్నారు. అంటే వీళ్ళు ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు, క్లారిటీ రాలేదు, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అంటే ఈ 3 పార్టీలు ఏ స్ట్రాటజీ అమలు చేయబోతున్నాయి? ప్రధానంగా ఇప్పటికైతే ప్రచారాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. జనసేనకు సంబంధించినటువంటి ఇప్పటికే జిల్లాల పర్యటనలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా హెలికాప్టర్ కూడా సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీతో మాట్లాడినటువంటి తర్వాత కంపల్సరిగా ఇరు పార్టీలకు సంబంధించి సీట్ల పైన క్లారిటీ వస్తుంది. కాబట్టి ఏ నియోజకవర్గాల్లో జనసేన పోటీలో ఉండేటటువంటి అవకాశం ఉంటుందనేది తెలుస్తుంది. కాబట్టి టీడీపీ పోటీ చేసే నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి కార్యాచరణ కూడా 3 పార్టీలు అయితే సిద్ధం చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇండివిజువల్ గా ఎవరి నియోజకవర్గాల్లో అంటే వాళ్ళు పోటీ చేసేటటువంటి తమ పార్టీ అభ్యర్థి పోటీ చేసేటటువంటి అక్కడ వాళ్ళు ఇండివిజువల్ గా సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అన్ని రకాల కార్యాచరణలు అయితే సిద్ధమవుతున్నాయి కానీ సీట్ల పంపిణీకి సంబంధించి క్లారిటీ రాలేదు. కాబట్టి ఇంకా ఉమ్మడి కార్యాచరణలు ప్రిపేర్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. రేపు 20 తర్వాత కంపల్సరీగా దీనిపైన స్పష్టత వస్తుంది. కాబట్టి మొదటగా సీట్ల పంపిణీ జరుగుతుంది.
తర్వాత ఉమ్మడి కార్యాచరణ ప్రకటన జరుగుతుంది. ఉమ్మడి మేనిఫెస్టో కూడా విడుదల చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. క్లియర్ గా వైసీపీని ఎదుర్కోవడానికి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపైన కూడా మూడు పార్టీలు అయితే క్లారిటీగా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కనుక ఢిల్లీలో జరిగేటటువంటి పరిణామాలు కనుక ప్రతికూలంగా మారేటటువంటి అవకాశం ఉంటే కనుక అప్పుడు ఈ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతల ఆలోచన విధానంగా ముందుకు వెళ్లేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బీజేపీ ఎక్కువగా ఎంపీ స్థానాలు అడుగుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంశాలపైన చర్చ జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ ఈ మూడింటి మధ్య సంబంధించినటువంటి అంశాల్లో ఒకవేళ బీజేపీ చెప్పేటటువంటి కండిషన్లు కనుక ఏకాభిప్రాయానికి రాకపోతే మరోసారి అయితే చర్చలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా మూడు పార్టీలకు సంబంధించిన నేతలు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఢిల్లీ ఆలోచన వేరుంటుంది, రాష్ట్రంలో బీజేపీ నాయకుల యొక్క ఆలోచన వేరు ఉంటుంది. కాబట్టి మరి ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. ఎందుకంటే కొన్ని కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో వాళ్ళు కూడా పోటీ చేయాలనే విధంగా ఆలోచన చేస్తున్నారు. అక్కడ ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి నేతలు పనిచేసుకుంటున్నటువంటి పరిస్థితిలో వాళ్ళు కూడా అసంతృప్తికి లోనయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించిన దానిపైన కూడా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకొని ఎవరు కూడా అసంతృప్తులకు లోనవ్వకుండా కూడా మూడు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ మాత్రం 19-20 జరిగేటటువంటి చర్చల్లోనే ఒక నిర్ణయం వచ్చేటటువంటి అవకాశం ఉంది. లేని నేపథ్యంలో మాత్రం తర్వాత మళ్ళీ కార్యాచరణలు సిద్ధం చేసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయి, అంటే ఒకవేళ బీజేపీ ఎక్కువ సీట్లు ఆశిస్తే చంద్రబాబు దానికి అంగీకరిస్తారా? అంటే ప్రధానంగా టీడీపీ సంబంధించినటువంటి సీట్ల షేరింగ్ లో బీజేపీ ఎక్కువగా సీట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి లేదు. కానీ ఉమ్మడిగా జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి సీట్లను మాత్రం వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే బీజేపీ కొన్ని తక్కువ అడిగినప్పటికీ కూడా జనసేనకి ఎక్కువ ఇవ్వాలి అనే విధంగా మాత్రం బీజేపీ అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా రాష్ట్రంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ ఎక్కువగా కూడా కీలకమైనటువంటి నియోజకవర్గాలతో పాటు ఎంపీ స్థానాలపైనే వాళ్ళు ఎక్కువగా దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు సింగిల్ గా ఇప్పటి వరకు మాకు ఇన్ని కావాలని అడుగుతున్నటువంటి పరిస్థితి లేదు. ఉమ్మడిగా జనసేనకి, బీజేపీకి కలిపి సీట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొంత క్లారిటీ అయితే కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరోసారి ఢిల్లీ పర్యటన జరుగుతున్నట్టు తెలుస్తుంది. టీడీపీ కూడా పూర్తిగా బెట్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. కంపల్సరీగా అడిగినటువంటి పరిస్థితుల్లో సీట్ల షేరింగ్ అయితే టీడీపీ కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎన్నికల టార్గెట్ లో కంపల్సరీగా విజయమే అవకాశంగా ముందుకు వెళ్లాలనే విధంగా కూడా మూడు పార్టీలు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొన్ని సిద్ధపాట్లు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా సీట్ల పంపిణీకి సంబంధించి బీజేపీ చెప్తున్నటువంటి కండిషన్లకి టీడీపీ కూడా అనుకూలంగా వెళ్లేటటువంటి వాతావరణం అయితే క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి.